గిట్ట కొరకమ్మకే గిస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే అడు ఆగిపోతాందే. Hi, hello, good evening and welcome to Patas Full to Bindas. Let me call upon stage Racha Ravi, Crazy Lobo and Lucky Boy. Naire 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 baba naire 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 baba naire dildar wala naalo chudu dammundi chaala nindipoyi undi gundella patase chachi petti kodte evadaina matase abo abo navadivo dumu dumare. Let's start. Punch. Pataka. Okay, here's Punch Patakalo. The first topic is City and villages లో ఏది ఎక్కువ ఇష్టం అండ్ ఎందుకు? విలేజ్ అంటేనే ఇష్టం నాకు. ఎందుకు? ఫ్రీడమ్ ఉంటది కదా రవి అక్కడ. దేనికి ఫ్రీడమ్? ఎటు వేరే ఫ్రీడమేనే, చెంపు పట్టుకోపోవచ్చు ఫ్రీడమ్. very good. Next answer. సిటీ అంటేనే ఇష్టం. ఎందుకు? సిటీలో అయితే బాయ్ ఫ్రెండ్ తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు, ఊర్లో అయితే సీరియల్ చూస్తూ ఇంట్లో కూర్చోవాలి. విలేజ్ అంటే ఇష్టం భయ్యా. విలేజ్ లో అమ్మాయిలు దేవతల్లా ఉంటారు, ఇక్కడ అంతా దయ్యాల్లా ఉంటారు. ఎవరు రియాక్ట్ అవ్వరు ఎందుకు? దయ్యాలని వాళ్ళు నిజం ఒప్పుకుంటారు. నెక్స్ట్. నాకు సిటీ అంటే ఇష్టం, ఎందుకంటే రవిని శ్రీముఖిని లైవ్ గా చూడొచ్చు. నువ్వు వస్తావంటే మేము ఏ ఊరికన్నా వస్తాం. సరే వెళ్తాను, మీరు గిట రండి. ఏ ఊరు మీదే? ఏ ఊరు మీదే? నల్గొండ. మేము కూడా వస్తాం. రండి. విలేజ్ అంటే ఇష్టం భయ్యా. ఎందుకు భయ్యా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపు సెట్లు, గడ్డివాములు, పంట చేలు అన్ని ఉంటాయి. సిటీలో ఏం దొరకట్లా. నెక్స్ట్ ఆన్సర్. నాకు విలేజ్ అంటేనే ఇష్టం అనే. ఎందుకు నాన్న? ఆ చెట్ల కింద కూర్చొని మంద అవుతే ఫుల్ ఎంజాయ్మెంట్. సిటీ అంటేనే ఇష్టం. ఎందుకు నాన్న? ఊర్లో అయితే ఒక్క అమ్మాయిని మెయింటైన్ చేసిన ఊరు మొత్తం తెలిసిపోదు. సిటీలో 10 మందిని మెయింటైన్ చేసిన ఎవరు తెలియదు. నాకు విలేజ్ అంటే ఇష్టం అన్న. వైరే? అక్కడైతే చూపించని అందాలు ఉంటాయన్న, ఇక్కడైతే చూసేసాం అనే అందాలు. ఇప్పుడు కూడా విలేజ్ లో అలా బుక్స్ పెట్టుకొని పరికిని వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు, అది అందం. కానీ ఇక్కడ పరికిని ఎవర్రా? నెక్స్ట్. విలేజ్ అబ్బాయిలు ఊరలలా ఉంటారు, సిటీ అబ్బాయిలు పాష్ గా ఉంటారు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికి అందనిది పూచిన కొమ్మ. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా, ఎవరు సిటీ అబ్బాయిలా ఉంటారు, ఎవరు విలేజ్ అబ్బాయిలా ఉంటారు? నువ్వే సిటీ అబ్బాయిలా ఉంటావు. నేను సిటీ అబ్బాయి. ఊరు అబ్బాయిలాగా ఎవరు ఉంటారు? అరే ఇన్ని జాకెట్లు వేసి గాగుల్స్ వేసి మేకప్ వేసుకొని వచ్చినా నువ్వు ఊరోళ్ళ ఉంటావంట. అరే సిటీ వాడు నాకు ఎట్లుండో తెలియదు, ఊరోడు మాత్రం ఇట్లా గట్టి ఉంటాడు. నా పేరు ప్రసాద్ అన్న. అరే నువ్వు జీవితంలో ఎంతో కోల్పోయినట్టున్నావు తెలుసా. నవ్వు హ్యాపీగా ఉండు, జోష్కి వెళ్ళవు, కింద కూర్చో. ఇక మరి కరెంట్ షాక్ కొడుతున్నాడు, కింద మండుతున్నట్టు కాదు. వాడు బాగా చేయాలంటే లోపలికి ఎంతో కిస్ ఇప్పియాలి, అది కూడా లిప్ టు లిప్. ఇప్పుడు లేస్తాడు. నెక్స్ట్ అంటా నువ్వు ఇవ్వాలి. రెడీ 1 2 3 నెక్స్ట్. చెప్పు నా ఆన్సర్ చెప్పు. ఊర్లో అమ్మాయిని ఒక అమ్మాయిని గెలిస్తే వాళ్ళ అమ్మకి నాన్నకి వీళ్ళందరికి చెప్పి వచ్చేస్తుంది. సిటీలో అనుకో అమ్మాయిని గెలిస్తే ఇంకో అమ్మాయిని పిలిపిస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. రచరవి, నేను ఇప్పుడు చెప్పని నా పరువు పోతుంది, ఫ్యాన్స్ అందరు అట్ట అవుతారు బయట. మేమేమైనా ఎదవాలనుకుంటున్నామా, లేకపోతే మా ఇద్దరికి పని పట్టలేదు? ఏదన్నా కామెడీగా చేస్తాం కదా. ఊరికూరికే ఎందుకు చేస్తాం? చాలా సీరియస్ మరి సరే. ఆఫ్ కోర్స్. చెప్పు, సిటీ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా? విలేజ్. దేనికి? అక్కడ ముసలోళ్ళు. సూపర్. అయ్యో పాపం
నా రవినేమన్నా అంటే చంపేస్తాను. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ పక్కనోడు ఎదగాలి అని ఎలాంటి సిచ్యువేషన్స్ లో అనిపిస్తూ ఉంటుంది? హైట్ ఉన్న అబ్బాయి హైట్ తక్కువ ఉన్న అమ్మాయికి కిస్ చేసినప్పుడు. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ 36, 24, 36 అంటే ఏ పిన్ కోడ్ అని అడిగేవారిని నువ్వు ఎదగలరా అంటారు. ముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. ఎగ్జామ్ సెంటర్ అప్పుడు మన ఫ్రెండ్ కు చెట్టి ఇచ్చి రాసుకోరా అన్నా కూడా వారు రాయనప్పుడు అమ్మో వద్దు వద్దు చిట్టిలా, అయ్యో రీ తీసుకో, పాస్ అయిపోతావు. నీ బొంద, నాది అయిపోయింది ఎప్పుడో ఎగ్జామ్, నువ్వే రాయి. నెక్స్ట్. నా పేరు ప్రేమ్. తొడగొట్టు చిన్న. కిస్ లేదా రొమాన్స్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు అన్న వాళ్ళను ఇంకెదిగాలరా అని చెప్పాలి. దేవుడా 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 ఏ భగవాన్. ఎస్, ఈ ఆన్సర్ కి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసింది. 100%. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. మా పటాస్లో ఎప్పుడు నవ్వులే వింటుంటాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒకవేళ ఒక మనిషి వల్ల గొడవలు అయ్యాయంటే ఈయన వల్లే. ఎప్పుడు గొడవలు చేస్తూనే ఉంటాడు. ఈ రోజు ఎంత రచ్చ చేస్తాడో. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి. గొడవలు చాలా విచిత్రమైన ఉంటాయి. ఇష్యూ చిన్నదే, పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటాం. పల్లెటూర్లలో ఈ ఇంటోడికి ఆ ఇంటోడికి గొడవ ఎందుకు వస్తుంది తెలుసా? ప్రారీ గోడ 2 ఇంచుల మాల్ అంటే సిమెంట్ ఎక్కువైతుంది అంతే. ఎట్టెత్తానో నా గోడ కూడా కొడతాను, ఇల్లంతా ఆక్రమించుకుంటావా? అది ఎక్కడి దాకా పోతుంది తెలుసా? తలకాయలు పలుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, వంశాలు మాట్లాడుకోరు. వీడు సొంత అన్నదమ్ములే. ఈ ముసలోళ్ళు అవుతారు, మన వాళ్ళు అవుతారు. వీళ్ళు ఎప్పుడు వెళ్తారు తెలుసా? మళ్ళీ ఈ ముసలోడు ఆ ముసలోడు చచ్చిపోయినప్పుడు ఓదార్చడానికి వస్తాడు. అన్నా గోడ పాగాను, ఆ గోడ లేకుండా అయిపో మన ఇళ్ళల్లో నిడగొట్టింది అన్నా. ఒక్కసారిలే అన్న, నేను గోడ మాలు తీస్తేనే. మన ఇండ్లలో పెద్ద గొడవలు వస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయి తెలుసా? చిన్న పోరాలు చేపట్టి ఎక్కువ వస్తాయి. ఈ చిన్న పోరాలు ఏం చేస్తారు? పక్కింట్లోకి పోతాడు, ఫస్ట్ అప్పుడు వాళ్ళది ఏదో ఒక వస్తువు పట్టుకుని వస్తాడు. బాబు మాది అది పట్టుకొచ్చింది, ఏదమ్మా అదే. ఆమె సీరియల్ చూసి ఆగంలా రిమోట్ అని చెప్పేది, అది పట్టుకొచ్చింది, అది ఏమను. వీడిని అడుగుతారు, ఏం పట్టుకొచ్చినారు? ఎక్కడేసినావురా, ఎక్కడేసినావు? నీ తలపండి మరి. నా పొరను తిడతాను, నా పొరను తిడతాను. ఇద్దరు అమ్మలు, ఆ ఇద్దరు అమ్మలు కొట్టుకుంటారు, సిగలు తిరుగుతాయి, ఆడుతుంది. లాస్ట్ ఆంటీ రవణ. మీకు పల్లెటూర్లలో చూడండి, పొలం పంచాయతీలు అని ఉంటాయి. ఆ పొలం పంచాయతీలు సొంత అన్నదమ్ములకి వేస్తాయి. తమ్ముడు ఎందుకు వేస్తాయి తెలుసా? ఒక గడ్డ వీడు అల్ల కలుపుకున్నాడని వాడు ఇళ్ళ కలుపుకున్నాడు వీడు. పంచాయతీలో పెట్టుడే, ఇవాళ నువ్వు నేనో తెలుసుకో, పొలం నువ్వు కాకపోతే నేను వదులుకుంటా. ఇదే పంచాయతీలు రవణ. వీళ్ళు ఖర్చు పెట్టే పైసలు ఎట్లుంటాయి తెలుసా? 5 ఎకరాలు కొనొచ్చు ఒక గట్టు కోసం. ఈ పైసలన్నీ ఎవరు ఖర్చు పెడతారు తెలుసా? పోలీస్ స్టేషన్ కు, లాయర్లకు. మనం వదిలేదు. ఇజ్జత్ కా సవాల్. పోవుడే మా అంటే ఇంకో 5,000 మంచిదే. ఆ గట్టు మాత్రం వదిలేదు లేదు. గట్టు వదులుకుంటే నొల్లే ఉంటది కదా. అసలు మొగోళ్ళ కోసం వచ్చే గొడవలు ఒకటి రెండేరా, కానీ ఆడద ఉన్న కాడ గొడవ స్టార్ట్ అవుతుందిరా. మంచినీళ్ళ పంపు కాడ ముందు పెట్టిన బిందె నా దీన్ని ఏదో కొత్తగా తెలుస్తారు. ఇలా ఆ తిట్లన్నీ కూడా వెరైటీ ఉంటాయి. ఎట్లా తిట్టుంటది అంటే, బిందె తిత్తవా తీయవని అన్నది అన్నది. బిందె అక్కడ పడ్డది. వామ్మో నా బిందెన దాని తాందే దీని అన్నది అన్నది తిట్టుబడ్డది.
ఉంటది. ఇంకోళ్ళు వచ్చి అయ్యో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా అని బిందె పెట్టబోతారు వాళ్ళంతే. ఓహో నీ చెంబుడే. ఆఖరికి ట్యాంకర్ నీళ్లు వరద లెక్క పోవాలి తప్ప బిందెను ఇది పట్టుకోదు అది పట్టుకునేది. ఈ ఆడోళ్ళు ఓనర్లల్లా కూడా ఓనర్ అంకుల్ మంచోడే ఉంటాడు. పాపం వాడు పెట్టే గొడవలన్నీ ఎట్లా ఉంటాయి, హలో 10 o'clock తర్వాత దాటినాక గేట్ పెట్టండి, బయట చప్పుడు ఎక్కువ కావద్దు, నైట్ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది, ఇలాంటివి చెప్తారు. కానీ ఈ ఆడోళ్ళు ఉంటారు చూసినావా, బ్యాచిలర్స్ అనేది పదం వింటేనే ఈ ఆడోళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా, వాళ్ళు రౌడీలు, వాళ్ళు దేశద్రోహులు అన్నట్టు చూస్తారు. మోటర్ ఎన్నిసార్లు వేయాలి, కాల్ చేయి వచ్చారు, అమ్మ నీకు రెంట్ కావాలి, రెంట్ ఇస్తాను కదా, కాల్ చేయి. కర్మగాలి లోపగాడు ఒక లాంటి ఫ్రెండ్ ఒకటి వచ్చింది అనుకో, ఎవడెవడేస్తాను అడిగి మనుషులు, ఎవడెవడేస్తాను అడిగి మనుషులు, అది ఇల్లు అనుకుంటాలో ఇంకేమనుకుంటాలో, రాత్రిపూట ఏమేమో చెత్తాలు, కాల్ చేయి. సరే ఇట్లా అయిపోయింది. లోబగాడు ఇంకోటి పాపం వాడిని బక్కలాంటి కూడా పట్టుకుని వచ్చింది. ఎగ్జాంపుల్, సత్రం చేసిల్లు అయ్యా, నా ఇంటిని సత్రం చేసిల్లు, సత్రం చేసిల్లు, నా ఇంట్లో నీళ్ళని వస్తారే బాచా, ఏ బాబు వచ్చేలా కాల్ చేయి. ఆడోళ్ళకు చిన్న చిన్న గొడవలలో చెప్పినా కదా తమ్ముడు, ఆ వాటర్ కాడ గీటర్ కాడ వస్తుందని. ఎగ్జాంపుల్ శ్రీముఖి లాంటి మంచిది ఉంటది, ఆమె తెల్లారు లేచి ఉడవక ఫస్ట్ టైం ఉడుతుంటది ఇంటి ముందట వాకిలి. కర్మగాలి దీని ఇంటి ముందట ఉన్న ఆకు దాని ఇంటి ముందట పడ్డది, అవతల్ని గయ్యాలి. హలో బొమ్మ, కుడువా కూర్చి చెత్త అంతా నా మీద పోతాను. ఏ లేదండి ఒక్క ఆకే కదా, ఒక్క ఆకు 2 ఆకులు, ఆకుల మీద ఆకులు వేసా నా ఇంటి మొత్తం చెత్త కుప్ప చేయబడుతుంది. ప్లీజ్ కొద్దిగా గొడవ వచ్చి, అయ్యో బొమ్మో ఇదేమో గొడవ చేసే రకం అంటే అదట, నేనైతే గొడవ చేసే రకం. ఆకేవాళ్ళే నాది, మరి ఎక్కడ పడ్డది అన్నయ్య ఆకిట్లా, మరి ఎందుకే గొడవ వాళ్ళు చెత్తాలే. నువ్వు నీ బూతు. అప్పటి వరకు సైలెంట్ గా కూర్చున్న శ్రీముఖికి ఆ తిట్టు వినంగానే ఆకు పడితే ఏమైందని అనా, ఆకు పడ్డంత మాత్రాన్ని నీదేమన్నా పోయిందానే. పాపం లోబోగడ్లు అంటాడు, శ్రీముఖి లాంటి భర్త ఉంటాడు. పాపం అయ్యి ఎందుకు గొడవ పెడతానే, ఓయ్ ఇజ్జత్ లేనోడా, అది ఏమంటాంది దానా అంటాంది. అలాగనే వీడు ఇప్పుడు అందరి ముందు అనేకే నీ దండం పెడతా అంటే ఒప్పుకుంటా నావురా దానా అని. మళ్ళీ ఇంటి కొట్టుకుంటా అంటే వాళ్ళ ఆయన కుదిరి స్ట్రిక్ట్ రవిగాని అంటాడు, లోబో చెప్పుకోవా మీ శ్రీముఖికి అనగానే వీడు, అబ్బా ఇక నీ పిల్లని చెప్పుకున్నా సరిపోదు కానీ నా పిల్లని చెప్పుకోవాలరా, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు తలకాయలు వగులుతాయి. అట్లకెళ్ళి వాడు సాయంత్రం పూట, ఇట్లకెళ్ళి వీడు ఆఫీస్కి వెళ్ళి వస్తాలు, ఇద్దరు కలిసి గద్దె మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. వీళ్ళిద్దరు పొద్దంతా ఏమని తిట్టుకున్నారు, అందుకే నేను చెప్తా లైఫ్ లో మొత్తం ఫుల్ టు బిందాస్ ఉంటే టెన్షన్ తీసి పక్కన పెట్టు, పటాస్ తీసి ముందర పెట్టు. అదే చినిగిపోయిన ప్యాంటు, అదే గుడి దగ్గర దొరికిన చెప్పులు, అదే తొక్కలో జోక్స్, అదే చీమ ఏనుగు భయంకరమైన క్వశ్చన్స్. వచ్చేస్తున్నాడు మళ్ళీ ఇది క్రేజీ లోబో. కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాష్, ఇచ్చుకుంటా బతాసే ముగ్గుతుంటే అదుస్. ఒక అందమైన అమ్మాయి ఎట్లుంటదంటే, అందమైన అమ్మాయి అంటేనే ఈమె అనుకుంటుంది, కాదు డమ్మి. అందమైన అమ్మాయిలు అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడు, అటువంటి ఒక అందమైన అమ్మాయి నైట్ షూటింగ్ చేసి స్లోగా ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు నా సంటోళ్ళు వెధవలు చాలా మంది గలీలా తిరుగుతారు. ఆ అమ్మాయిని చూడంగానే క్యా బోల్తా తూ సమోసా అని దాని వెనకాల వేరు. అమ్మాయి ముంగడు పోగానే సెకండ్స్ లా అమ్మాయి తప్పిపోయింది. ఎలా చెప్పండి? ఇల్లు వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. కాదు, ఆ అమ్మాయి దయ్యం మాయమైపోయింది. నువ్వు ఎప్పుడు కలలేగా నువ్వు. ఎట్లా వెళ్ళిపోయిందంటే, అదృష్టం ఆమెకి ఏమైందంటే షూటింగ్ నుంచి స్కూటీలో వెళ్ళిపోయింది. మేకప్ దియంగానే వాళ్ళు భయపడి ఆలే వెళ్ళిపోయారు. ఒక ఎడ్డిగాడు ఉన్నాడు, ఎడ్డిపో
చెడ్డిప్పు అంటే ఎసంటాడానికి పోనీ పాపమని అనికి స్వీట్ షాప్ లో పోయి గులాబ్ జామున్ ఇస్తే అమ్మా ఇదేమో కారుతుందని పడేసినాడు. సో ఆయనకి పెళ్ళి అవుతుంది, బానే ఉంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న అంతా బానే ఉన్నది. అయితే హస్బెండ్ కి తొందరగా కొత్త పెళ్లి అంటే తొందరగా డ్యూటీ అయిపోయింది. ఓతు నా భార్యని పిక్ చేసుకొని పోతా అని జప్ అని భార్య కంపెనీకి వెళ్తే భార్య ఏమో ఎండి చైర్ మీద ఇద్దరు ఒకరి మీద ఒకరు కూర్చొని రొమాన్స్ చేస్తూనే ఉంటారు. తర్వాత తీస్తారు, తెరవంగానే వైఫ్ అండ్ భార్య ఎండి ముంగటి కాళ్ళ మీద కాళ్ళు కూర్చొని ఉంటే ఈడు పొయ్యి ఇక్కడ కూర్చోద్దు, నీకు ఇంత పెద్ద కంపెనీలో ఒకటే చైర్ ఉందా, వద్దు నడు నేను తీసుకోవద్దా అని వెళ్ళిపోతాడు. ఒకడు ఉంటాడు, ఆయన పేరు కూడా లోబో అనుకోవచ్చు. ఆయనకి ఎంత సుస్తు అంటే ఆడు సెలూన్ పోయిండు. సెలూన్ పోయి ఆడే ఏప్రిల్ కట్టుకొని గమ్మున ఇట్లా అనుకుండు. సెలూన్ వాడు వచ్చిండు, హలో భయ్యా ఉడో, హలో అన్నా లేదో గడ్డంకి, అరే గడ్డంకి నీకు రెడీ ఉన్నా, తల లేపాలి కదా నువ్వు. అబ్బా తల లేపితేనే గడ్డం చేస్తావా, పోనీరా పోయి కటింగ్ చేసి అంటాడు. కటింగ్ చేసి అంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ ఫోన్ చేస్తుంది, హలో ఏమైంది, ఏడున్నారు, ఆఫీస్లో ఉంటా, ఇంకేడుంటా, కాదండి నిజంగా చెప్పండి, అరే ఆఫీస్లో ఉన్నానే, లే చెప్పండి, ఏమైంది చెప్పే. వైఫ్, కాదండి మన ఇంటి పని మనిషి లేదు, మీతో పాటు వచ్చిందేమో డౌట్ ఉన్నదని ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. కట్ చేస్తే ఇప్పుడు ఒక చీమ ఉంటది, అది పోయి ఎలిఫెంట్ పిలుస్తుంది, అరే ఇది రారే అని. చీమ అంటది, అరే ఎలిఫెంట్ మా ఇంటి దగ్గర ఎగ్జాక్ట్ 5 PM to 7 PM ఒకటి వెళ్తుంది, అది ఏంది చెప్పురా అన్నది. సో అది ఏంది మీరు చెప్పండి. చెప్పిన వాళ్ళకి 5,000 క్యాష్, 2,000 రూపాయలు అడ్వాన్స్ ఫ్రీ. చెప్పండి. పిఎం అది క్లాక్ ఉంది కదా, అది ప్లాస్టిక్ ది. అరే నా కర్మ. మిస్టర్ రచ్చ రవి టు డూ ద హానర్స్ ఆన్సర్ చెప్పు రచ్చ. సాయంత్రం చీమ 5 గంటల నుంచి అంటే దానికి కుజిలి అంటే గజ్జి తామర ఉన్నది, దానికి ఎక్సర్సైజ్ డాక్టర్ రోజుకు 2 గంటలు ఇలా అనమన్నాడు. చీమ షవర్ బాత్ చేస్తుంది. ఆటో అమీర్పేట అంట, రా పోండి మేడం. ఇప్పుడు కనుక నువ్వు రైట్ ఆన్సర్ చెప్పాలనుకో లోపు అందరం కలిసి కొడతాం రా నిన్ను. ఇది ఇట్లా ఎందుకంటే అంటే చీమ ముంగట ఒక సముద్రం ఉన్నది, అక్కడ అల్లలు ఇట్లా మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్స్. ఇప్పుడు కంటెంట్ వచ్చేసి సూపర్ మార్కెట్ లో అమ్మేవాడికి కొనేవాడికి కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దండాలయ్యా, అరే ఇక్కడ పూల దండాలు గీల దండాలు ఎవరు బయటికి నాడు. ఈ షాపింగ్ మాలేనా? ఏం కంట్లో ఏమన్నా పల్లి బఠానీ పెట్టుకున్నావు, తెలుగులోనే రాసింది కదా. నేను ఎర్రగా అవుతానికి ఏమన్నా క్రీమ్ దొరుకుతుందా? నీ క్రీమ్ రాస్తే ఆ క్రీమ్ కూడా నల్లగా అయిపోద్ది. నాకు ఫోన్ వస్తుంది నాకు. హలో ఏంట్రా మీ ఆవిడ కడుపుతో ఉందా, బాధపడక జిమ్కి వెళ్ళి మనం తగ్గిపోతుంది సరేనా. నాకు ఒళ్ళంతా మంటగా ఉంది సార్. సార్ నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు సార్? అంటే 5 స్టేషన్ ఫోన్ చేద్దామని, ఒళ్ళంతా మంటగా ఉందనుగా. నెక్స్ట్ ఒక ఊరోడు ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందో చూద్దాం. బాబా ఏముందిరా విమానం సూపర్ ఉందిరా. నీ ముంగటి ఫోటో దిగుతా, ముంగటి ఫోటో బాగుందిరా, మా వెంకటి గానికి పంపాలే. కామెంట్ కొట్టేశాడు, పందికి నీకు పెద్ద తేడా లేదంట. నిజమే చెప్పాడు మావాడు. హెల్ప్ యూ సార్. మా అయ్యకి హెల్ప్ చేస్తావా, ఏమొద్దు సార్. టేక్ యువర్ సీట్ సార్. ఓహో సీట్ టేకుతో చేశారా, మా ఇంట్లో కూడా టేకులు ఉన్నాయి, వస్తావా. యు కమ్ హియర్ అండ్ సిట్ హియర్. ఓకే. కెప్ ద సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ అంటే ఇది తాడులు ఉంటాయి గయ్యేనా? అయ్యా ఏం లేదు, ఊర్లో బర్రెలు కట్టేయచ్చు అని కట్ చేసి బ్యాగ్ లో పెట్టుకున్నా. పోతానా నీ మొక్కమలమ్మా, నువ్వు ఆడా డైలాగ్ మర్చిపోతున్నావు.
యు ఆప్ నియర్ చెరువు గట్టు నాకు ఇది వస్తుంది సార్ దెర్ ఇస్ ఎ వాష్రూమ్ గో వాష్రూమ్ వస్తే దొంగ మొహం నాకు ఇది వస్తుందంటే నీ రూమ్ వెళ్ళి వాష్ చేయాలా ఇప్పుడు నేను గో సార్ వాష్రూమ్ నో యు ఓపెన్ కిటికీ డోర్ పోస్ట్ ఇలాగా సార్ కమ్ హియర్ సార్ దెర్ ఇస్ ఎ వాష్రూమ్ ఓహో ఇలా బాత్రూమ్లు ఉంటాయి మా వెంకట్ గారు ఎప్పుడు చెప్పలే పెంటియా గారు యు స్లీప్ యు బ్రింగ్ చాపా దిండు ఐ విల్ స్లీప్ నో షాప్ అదేంటి సిట్ ఇన్ సీట్ ఓకే ఐ నైట్ భయం యు కమ్ సిట్ హియర్ స్టూపిడ్ ఫెలో వాట్ ఆర్ డూయింగ్ రైట్ ఓకే మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చాడు గఫూర్. సిటీ అండ్ విలేజెస్ లో ఏది ఎక్కువ ఇష్టం అండ్ ఎందుకు? విలేజ్ అంటే ఇష్టం భయ్యా. విలేజ్ లో అమ్మాయిలు దేవతల్లా ఉంటారు, ఇక్కడ అంతా దయ్యాల్లా ఉంటారు. ఓకే మళ్ళీ కలుద్దాం ఇన్ టుమారోస్ ఎపిసోడ్ ఆఫ్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై గుడ్ నైట్. ప్రణవి అనబడే నేను, ప్రణవి అనబడే నేను, అంజనా అనబడే నేను. షోలో ఏం జరిగినా హట్ హట్ అవ్వకుండా పాటలు ఇంకా నేను మానేస్తాను.